వెళ్ళొచ్చాక కండరాలు నొప్పులు సహజం. కొంతసేపు అయ్యాక అవే తగ్గిపోతాయి. కానీ కొందరిలో ఈ నొప్పులు ఎంతకీ వదలవు. రాత్రంతా నిద్రపోయాక కూడా తెల్లవారి అలసట, ఒంటి నొప్పులతో లేస్తుంటారు. ఇలా పదే పదే అవుతుంటే ఖచ్చితంగా సందేహించాలని అనుభవజ్ఞులు చెప్తున్నారు. నిపుణులు చెప్పిన దాని ప్రకారం కసరత్తు తర్వాత కండరాలు కోలుకునేందుకు మెగ్నీషియం కూడా ఎంతో అవసరం. సాధారణంగా జనాలు ప్రోటీన్ తీసుకోవడం, మంచినీరు తాగడం వంటి విషయాలపై దృష్టి పెడుతూ ఉంటారు. ఇతర పోషక విషయాల్లో కాస్త నిర్లక్ష్యం వహిస్తారు. ఈ వైఖరే చివరకు అనవసరమైన సమస్యలకు దారితీస్తుంది. మెగ్నీషియం తగినంత ఉంటే కండరాలు త్వరగా కోలుకుంటాయి. లేకపోతే రోజుల తరబడి నొప్పులతో సతమతం కావాల్సిందే. శరీరంలో శక్తి విడుదలకు కూడా మెగ్నీషియం అవసరమని నిపుణులు చెప్తున్నారు. మెగ్నీషియం ఆరోగ్యకర స్థాయిలో ఉంటే స్టామినా పెరుగుతుంది, కండరాలు బలంగా ఉంటాయి. మెగ్నీషియంతో మెలటోన్ లెవెల్స్ కూడా స్థిరంగా ఉంటాయి. దీంతో రాత్రిలో కంటి నిండా నిద్ర పడుతుంది. మర్నాడు పూర్తి ఉత్సాహంతో నిద్ర లేవగలుగుతారు. మెగ్నీషియం రక్తపోటు నియంత్రణకు కూడా కీలకమే. షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉండేందుకు గుండె ఆరోగ్యానికి మెగ్నీషియం అవసరం. ఇది మైగ్రేన్, తలనొప్పి నుంచి కూడా ఊరట కలిగిస్తుంది. ఎముకలను మరింత దృఢంగా చేస్తుంది. మెగ్నీషియంతో ఆందోళన నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని కొన్ని అధ్యయనాలలో తేలింది. ఇక మెగ్నీషియం లోపం లేకుండా ఉండాలంటే డార్క్ చాక్లెట్, అవకాడో, బాదం పప్పులు, కందిపప్పు, సోయా, విటమిన్లు క్రమం తప్పకుండా తినాలి. అప్పుడే కసరత్తుతో పూర్తి స్థాయి ప్రయోజనాలు చేకూరుతాయి.